ఈశాన్వి కోసం నేను ఈ కిచిడి చేస్తున్నాను. ప్యూరీ స్టార్ట్ చేశాను. ప్లస్ ఈ ఫ్రూట్స్ పెడుతున్నాను. ఈ కిచిడి పెడతా. ట్రై చేద్దాం, బాగుంటుందో లేదో చూద్దాం, తింటుందో లేదో. ఫస్ట్ బౌల్ తీసుకొని కొంచెం గీలో రైస్, పెసరపప్పు లైట్గా రోస్ట్ చేసి దాంట్లో తర్వాత కొన్ని బాయిల్ వాటర్లో ఇవి యాడ్ చేశాను. పప్పు, ఈ రైస్ యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేశాను. నేను కుకింగ్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ పైన ఇలా కూర్చుండబెట్టి కాసేపు ఆడిపిస్తాను, లేకపోతే అస్సలు ఉండట్లేదు కింద. నేను మెల్లిగా అన్నీ స్టార్ట్ చేయకుండా లైట్గా ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. ఇందాక ప్యూరీస్ పెట్టాను, ఇప్పుడు మెల్లిగా రైస్ యాడ్ చేశాను. రైస్ ప్లెయిన్ పెట్టాను, తర్వాత ఇప్పుడు మెల్లిగా కిచిడి స్టార్ట్ చేశాను, లైక్ పప్పు యూజ్ చేసి. దాని తర్వాత మెల్లిగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. వెజిటేబుల్స్లో క్యారెట్, పీస్, లైట్గా ఏమన్నా వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేయవచ్చు. దాని తర్వాత నేను రైస్ అయిపోయాక ఇలా బ్లెండ్ చేశాను. దీంట్లో డైరెక్ట్ తినలేకపోతుంటాను, కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, ఇలా బ్లెండ్ చేస్తే కొంచెం స్మూత్ వస్తుంది. కొంచెం థిక్ వస్తే లైట్గా వాటర్ యాడ్ చేశాను, బాగానే వచ్చింది, స్మూత్ పేస్ట్ అయింది. మార్నింగ్ సెర్లాక్ పెడుతున్నాను, ఆఫ్టర్నూన్ లైట్గా ఫ్రూట్స్ స్మాష్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ టైంలో ఒకవేళ తింటే తనకు రైస్ ఇలా పెడుతున్నాను, ప్లెయిన్ రైస్ కాకుండా. బాగానే తింటుంది. ప్లెయిన్ రైస్తో పాటు గీ యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ 3 అవర్స్కి 4 అవర్స్కి గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. బాగానే తింటుంది ప్రజెంట్ అయితే. ఎవరైనా మీ పిల్లలకి ట్రై చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేశాక 2-3 డేస్ కంటిన్యూగా స్టార్ట్ చేయండి. ఆల్టర్నేట్ పెడితే వాళ్ళకి టేస్ట్ ఏంటో తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా తినరు. డిఫరెంట్గా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ఫేస్ ఒకలా పెడుతుంది ఈశాన్వి. ఇది కొంచెం నచ్చినట్టుంది, బాగానే తింటుంది. నెక్స్ట్ లైట్గా వెజిటేబుల్స్ యాడ్ చేస్తా, క్యారెట్ అది ఇది. ఓట్స్ తోటి, మిల్లెట్స్ తోటి సెర్లాక్ ప్రిపేర్ చేస్తా, చూడండి ఒకసారి నెక్స్ట్ వీడియో. షార్ట్స్లో బేబీ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి ఫుడ్వి. చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.